గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 2 Feb 13th. సో ఇప్పుడే రెడీ అయ్యి స్నోరింగ్కి అయితే వెళ్తున్నాం. అనదర్ ఐలాండ్లో అనమాట. ఐలాండ్ నేమ్ వచ్చేసి బంగారం. అంటే ఇక్కడ నుండి 1 hour జర్నీ షిప్లో వెళ్ళాలి. సో నేనైతే రెడీ అయ్యాను, షిప్ కోసం వెయిటింగ్. అవి అక్కడ లోపల రెడీ అవుతాను. గైస్ సీట్. హాయ్ బ్రో. Happy anniversary, Abhi. Thank you. Thank you. This is second day. We are going for another island. నెక్స్ట్ డే వ్యాలంటైన్స్ డే కదా. సో కార్డియల క్రూజ్ అయితే లక్షద్వీప్కి అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి ముంబై టు గోవా అండ్ గోవా టు లక్షద్వీప్ అనమాట. సో ఇది 7 days జర్నీ టోటల్గా ముంబై నుండి లక్షద్వీప్ రావడానికి. సో అన్ని డేస్ ఓన్లీ క్రూజ్లో ఎలా ఉంటారేమో అసలు అర్థం కాలేదు. బట్ అది కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అది కూడా ట్రై చేయాలి. క్రూజ్లో ఉన్న 7 days క్రూజ్లో ఉన్న జనాలు, ఆ చుట్టూ వాటర్ తప్ప ఇంకో ప్రపంచం అయితే ఉండదు అసలు. నాకు ఆ జర్నీ చేసిన 1.5 hourకే కడుపులో తిప్పేసి వామిటింగ్స్ అయితే అయ్యాయి. బట్ అన్ని డేస్ అక్కడ ఎలా ఉంటారేమో, దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట క్రూజ్లో. సో ఇక్కడ వచ్చేసి మా షిప్లో అయితే 3 couples వచ్చాం. మేము ఇంకా 2 couples వెళ్ళామన్నమాట. సో అక్కడ డ్రైవర్స్ కొంచెం ఫన్ కోసం అని ఇక్కడ అందరు కపుల్స్ని పిలిచి ఇలా డ్రైవింగ్ దగ్గర నిలబెట్టారు. వాళ్ళు పక్కనే ఉన్నారు. మనకు స్నార్క్లింగ్ చేయడానికి అక్కడ ట్రైనర్ కూడా ఉంటారు. సో ఆ రోజు మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యాము. 9:30 నుండి ఇంకా ఈవినింగ్ 6 వరకు వేరే ఐలాండ్లో అనమాట. మధ్యలో ట్రావెలింగ్ అంతా ఐలాండ్. ఈవినింగ్ 6:30 అయింది మేము ఇంటికి వచ్చేలోపు. సో అక్కడ లంచ్, కాఫీ, టీ, స్నాక్స్ అన్నీ అక్కడే వాళ్ళే అరేంజ్ చేశారు. సో చెప్పాం కదా టోటల్ ప్యాకేజ్ అని. మధ్యలో మాకు స్నాక్స్ ఇచ్చారు, కాఫీ, టీ ఇచ్చారు, ఫ్రూట్స్ ఇచ్చారు, బిస్కెట్స్ అన్నీ చాలా బాగుంది. ఆ రోజు టైం అయితే చాలా బాగా. సో ఇది వచ్చేసి డాల్ఫిన్స్ పార్ట్ అనమాట. బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే డాల్ఫిన్స్ అయితే వస్తాయి. అవి చాలా షిప్స్ వచ్చి అన్నీ అక్కడ ఆగుతాయి అనమాట. సో ఆ వైబ్రేషన్స్కి అవి అసలు ఎక్కువ బయటికి రాలేదు. బట్ చాలా బాగున్నాయి. చిన్న చిన్న డాల్ఫిన్స్ అంతా ఒకే స్పాట్లో పైకి కిందకి తిరుక్కుంటూ. దే ఆర్ సో క్యూట్ టు సీ. ఇంకా చాలా ఉంది వీడియోలో అసలు. లైక్ ఫిషెస్ కానీ, స్నోర్క్లింగ్, వాటర్లోకి బిస్కెట్స్ వేసినాం అనుకోండి అన్నీ ఒకే దగ్గరకు వచ్చేసాయి ఫిషెస్.
ఆఫ్టర్ 1.5 అవర్ 2 అవర్స్ జర్నీ తర్వాత మేమైతే తినకర ఐలాండ్కి రీచ్ అయ్యాము. తినకర అండ్ బంగారం ఐలాండ్స్ పక్కనే ఉంటాయి అన్నమాట, దగ్గర 2 ఐలాండ్స్. సో మధ్యలో ఒక 1/2 అవర్ 40 మినిట్స్ స్నార్క్లింగ్ కోసం ఆపారు. మిడిల్ ఆఫ్ ద సీ అనమాట స్నార్క్లింగ్ చేసేది. నేనైతే ఫస్ట్ టైం చేయలేదు స్నార్క్లింగ్, భయం వేసింది నాకు. అండ్ నాకు మధ్యలో కొంచెం కడుపులో తిప్పడం వల్ల 2 times వామిటింగ్ కూడా అయింది. దట్టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరి అండ్ ఆలు కుర్మా తిన్నామా. అందులో ఈ షిప్లో కదులుతుండడం వల్ల 2 times వామిటింగ్ అయింది. సో నేను అక్కడ చేయలేదు. అవి అయితే చేశాడు. అవి ప్రాక్టీస్ ఉంది గోవాలో ఆల్రెడీ స్కూబా డైవింగ్ అండ్ స్నోర్క్లింగ్. సో అవి అయితే వెళ్ళాడు, బట్ నేను మిస్ అయ్యా. కానీ వాళ్ళు రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా మళ్ళీ స్టాప్ చేశారనమాట స్నోర్క్లింగ్కి, అప్పుడు చేశాను నేను. సో ఇక్కడ చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి. లోపల ఫిషెస్ అన్నీ కదులుతూనే ఉంటాయి. లైక్ మనం బిస్కెట్స్ వేసామనుకోండి, ఫిషెస్ అన్నీ వచ్చేస్తాయి దగ్గరకు వచ్చి అక్కడక్కడే తిరుగుతుంటాయి. సో ఇది వచ్చేసి తినకర ఐలాండ్ అనమాట. ఇక్కడ ఏమీ స్టే చేయడానికి కానీ ఏమి ఉండదు, జస్ట్ ఇది ఓన్లీ సైట్ సీయింగ్కి. మనం స్టే కానీ ఏదైనా కానీ అంతా అగటిలోనే అనమాట. ఈ బంగారం ఐలాండ్, తినకర ఐలాండ్ ఓన్లీ జస్ట్ సైట్ సీయింగ్ కోసం ఒకటే. అక్కడ స్టే చేయడానికి కానీ ఫుడ్ కానీ ఏమీ దొరకవు. అన్నీ మనకు అగటి నుండే మనం స్టే చేసిన వాళ్ళే ఫుడ్ కానీ స్నాక్స్ కానీ అన్నీ సెండ్ చేస్తారు. సో ఇక్కడ కొంచెం నేను స్నోర్క్లింగ్ అయితే ప్రాక్టీస్ చేశాను. ఓన్లీ సీ షోర్ దగ్గర స్నోర్క్లింగ్ అయితే ప్రాక్టీస్ చేశాను అనమాట. ఇక్కడ కోకోనట్ వాటర్ కొట్టించారు. ఎంత టేస్టీగా ఉన్నాయంటే అసలు చాలా బాగున్నాయి వాటర్ అయితే. ఇక్కడ అంతా ఓన్లీ ఇంకా మనం శాండ్లో ఆడుకోవచ్చు, మన ఇష్టం అంతా. ఇక్కడ జస్ట్ వాళ్ళు అక్కడ నుండి షిప్లో తీసుకొస్తారు, మధ్యలో ఫిషెస్ స్నోర్క్లింగ్ అవన్నీ చూపిస్తారు. సో ఇక్కడ అవి అయితే మళ్ళీ స్నోర్క్లింగ్కి వెళ్ళాడు. బట్ ఇంత సీ షోర్ దగ్గర అయితే ఫిషెస్ ఉండవు, జస్ట్ ఉన్నెల ఇంకా వాటర్లో ఆడుకుంటున్నాం అందరం అక్కడ. ఇక్కడ ఒక 2 hours ఉండి లంచ్ చేసేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. ఇంకో ఐలాండ్కి వెళ్ళాలన్నమాట. అదే పక్కన బంగారం ఐలాండ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. సో అవి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్లో స్నోర్క్లింగ్ చేసుకుంటూ. Come on, Mag. ఐస్ ఫస్ట్ ఐస్ ఓపెన్ చేయ, కళ్ళు మండుతాయి లైట్గా, ఓకేనా? వాటర్ ఐలో పడనీయకు. ఓకే, ఓకే, స్లోగా डन पकड़ो मैं इसका पकड़ता हूँ ओके डन నేను ओके 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 स्लो स्लो ओके कैन आई लीव हैंड्स ओके ओके रिलैक्स रिलैक्स तल पैके अरे फ्लोटिंग लोने बैठी तल पैके यस दैट्स इट
Done. Okay. Okay. Done. No problem. స్లోగా సరేనా? వదులుతున్నా. నేను ఇక్కడే ఉన్నాను. నేనే ఉన్నాను. దర్శనం మళ్ళీ కింద పెట్టేసి కావాలంటే కళ్ళు మూసుకో కింద పెట్టుకోండి. ఎస్ ఓకే. కమాన్ స్విమ్ మ్యాచ్. ఓకేనా? ఎనఫా? సక్సెస్ఫుల్. ఫైనలీ సీషోర్ దగ్గర డేర్ చేసి అయితే స్నార్క్లింగ్ చేశాను. అంతా డెప్త్ ఉండదు కాబట్టి కొంచెం డేర్ చేశాను. ఫస్ట్లో భయం వేసింది కానీ తర్వాత చాలా బాగా అనిపించింది. లైక్ అది మనకు గ్లాస్ ఫేస్ మాస్క్ లాగా ఉంటుంది. దానికి పైన పైప్ ఉంటుంది. దాని ద్వారా మనం ఆక్సిజన్ పీల్చుకోవచ్చు. స్కూబా డైవింగ్ లాగా అంతా బాడీ ఏం ఫుల్ మునగదు, లోపల ఓన్లీ ఫేస్ ఉంటుంది. మనం ఫ్లోట్ అవుతూ ఉంటాము. సో అది అయిపోయినాక ఇంకా అక్కడ లంచ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాం బంగారం ఐలాండ్కి. సో మధ్యలో మళ్ళీ స్నోర్క్లింగ్ కోసం స్టాప్ చేశారనమాట. మిడిల్ ఆఫ్ ద సీ అయినా వాటర్ చూడండి ఎంత క్లారిటీగా ఉన్నాయో. సో ఇక్కడ వాళ్ళకి పాయింట్స్ తెలిసింటాయి కదా ఎక్కడెక్కడ ఫిషెస్ ఉంటాయని. సో అక్కడైతే స్టాప్ చేశారు. ఈసారి అయితే నేను ఖచ్చితంగా స్నోర్క్లింగ్ చేశాను. చాలా బాగా అనిపించింది అసలు. ఇక్కడ ఏమంటే మనం బిస్కెట్స్ వేసామనుకోండి, ఫిషెస్ అన్నీ మన దగ్గరకు వచ్చేసాయి. సో అక్కడ బోట్స్ అన్నీ ఆపేసాయి. ఒక 3-4 బోట్స్ వచ్చాయన్నమాట. ఇంకా అందరూ స్నోర్క్లింగ్ చేసేవాళ్ళు. మన ఇష్టం ఎంతసేపు అయినా చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. సో ఇంకా వేరే షిప్లో ఉన్న వాళ్ళు వెళ్ళింటే మేము వెయిట్ చేస్తున్నాం మా టర్న్ కోసమని. అక్వేరియంలో ఫిషెస్ చూడడానికి, ఇలా సీలో డైరెక్ట్గా ఫిషెస్ చూడడానికి చాలా ఎక్స్పీరియన్స్. అసలు చాలా బాగుంది ఫీల్ కూడా. అవి పట్టుకోవాలనుకున్న అసలు ఉండట్లేదు, జారిపోతున్న చేతిలో నుండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోపల ఉండే కోరల్స్ కానీ, ఫిషెస్ కానీ, ఇంకా అనిమల్స్, వాటర్ అనిమల్స్ కానీ చాలా చాలా బాగున్నాయి అసలు. డిఫరెంట్ ప్లాంట్స్, జెల్లీ ప్లాంట్స్ అన్నీ సూపర్ ఉన్నాయి చూడడానికి. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాకు మాత్రం. ఇంకా స్కూబా డైవింగ్ ఎలా ఉంటుందో అది చూడాలి ఒకసారి. చూడండి ఫిషెస్ అని బిస్కెట్స్ వేస్తున్నారు దానికోసమని. అవైతే దగ్గరకు వస్తున్నాయి. మార్నింగ్ నుండి ఆ సాల్ట్ వాటర్లో అండ్ ఆ ఎండకి ఉండడం వల్ల ఫేస్ అయితే మొత్తం ట్యాన్ అయిపోయింది. నిన్న కూడా మొత్తం ఇంకా మార్నింగ్ నుండి అంతా షూట్ కదా, 3-4 అవర్స్ షూట్. సో ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ బంగారం ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. అది కూడా దగ్గరే, తినకర ఐలాండ్ నుండి దగ్గర. అది మెయిన్ అగటి ఐలాండ్ అనమాట. అది చాలా పెద్దది. ఇవన్నీ ఓన్లీ జస్ట్ ఐలాండ్స్ చూడడానికి అంతే. ఇక్కడ స్టే చేయడానికి కానీ ఫుడ్ కానీ ఏం దొరకదు. మనం స్టే కానీ ఫుడ్ కానీ అంతా అగటి ఐలాండ్. అగటి ఐలాండ్ నుండి ఇవన్నీ జస్ట్ 1 అవర్ 1.5 అవర్ డిస్టెన్స్లో ఉంటాయి. సో మనకు షిప్లోనే వెళ్ళాలి. నేచర్ ఎంత మిస్టీరియస్ అంటే అది చూడండి, శాండ్ వే అంట. మధ్యలో కొంచెం ప్లేస్ ఉంది అంతే. మళ్ళీ చుట్టూ వాటర్, మళ్ళీ పక్కన ఐలాండ్. అసలు ఆ కొంచెం వాటర్ శాండ్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ వాటర్ ఫ్లో లేదు అసలు. చుట్టూ మళ్ళీ వాటర్ ఉంది, అది కొంచెం అలా. సో ఎంత డిఫరెంట్ అంటే ఒక్కొక్క ప్లేస్ అసలు చాలా చాలా బాగుంది. Blue water, so white sand.
మా మ్యాగీకి శంఖం దొరికింది. సీషల్స్ అవి. దాదా శాండ్లోకి వెళ్దాం. ఎక్కడ ఉంది శాండ్? ఏమైంది? సరే పట్టు. అంటే ఏమిది శాండ్? యా నైస్. తీసిన సో అక్కడ 2 ఐలాండ్స్ చూసుకొని స్నార్క్లింగ్ చేసి శాండ్ బేలో ఆడుకొని మళ్ళీ రిటర్న్ ఐలాండ్కి అగటి ఐలాండ్కి వచ్చేంతలోగా 4:35 అయింది. ఇంకా కార్డిలియా క్రూజ్ అక్కడక్కడ తిరుగుతుంది. అది చాలా స్లోగా వస్తుంది. అసలు మేము మార్నింగ్ పోయినప్పుడు లక్షద్వీప్ దగ్గరలో ఉండే, మేము వచ్చినా కూడా ఇంకా అదైతే రీచ్ అవ్వలేదు. సో ఇంకా అక్కడక్కడే తిరుగుతుంది అనమాట అది. సో ఇంకా మేమైతే ఐలాండ్కి వచ్చేసి ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. పోయి ఫస్ట్ బాత్ చేసినాం, లేదంటే ఆ సాల్ట్ వాటర్కి ఫేస్ అంతా ఇరిటేషన్ వస్తుంది కొంచెం. సో మేము 4:35కి అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట ఐలాండ్కి, అగటి ఐలాండ్కి. సో ఒక 1 అవర్ 1.5 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ బయట ఏదైనా స్నాక్స్ తిందామని బయటికి వెళ్తున్నాము. ఈరోజు యానివర్సరీ కదా, అవి ఏదో నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాయంటే ఏంటో ఇంకా చెప్పలేదు నాకు అసలు. సో ఏమన్నా కొంచెం లైట్గా ఏదైనా ఐస్ క్రీమ్ కానీ మ్యాగీ ఏదైనా తిందామని బయటకు అయితే వెళ్తున్నాం. మాకి దగ్గరలో ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. ఈవినింగ్ సన్సెట్ చూడండి, సూపర్ ఉంది అసలు. అండ్ ఇక్కడ మెయిన్ మనకు ఫొటోస్ తీసుకోవడానికి వ్యూ పాయింట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇదే అనమాట చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ అవైలబుల్ లేవని జస్ట్ ఇంకా శాండ్విచ్ అండ్ ఐస్ క్రీమ్ అయితే తిని ఇంకా రూమ్. సో దిస్ ఈజ్ వాట్ అభి హ్యాస్ ప్లాన్డ్ ఫర్ అవర్ 5th యానివర్సరీ. బీచ్ సైడ్ మూన్ అండ్ క్యాండిల్ లైట్ డిన్నర్. ఆ రోజు మూన్ అయితే ఫుల్, అండ్ ఎందుకంటే ఆ రోజు ఫుల్ మూన్ డే, సో అది ఇంకా చాలా బాగుంది అసలు. అండ్ బ్యాక్ సైడ్ షిప్స్, ఆ వెదర్, బీచ్ సైడ్ ఎక్సలెంట్ అసలు. దట్ వాజ్ అ మెమరబుల్ టైమ్ వీ హ్యాడ్. సో వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ అభి. This is all about our day 2, our wedding anniversary. That was a memorable moments we have.
సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద డే. సో థ్యాంక్ యూ guys for watching. Please like, share and subscribe to my channel. See you in next vlog. Bye.